వంట అనేది లేదు. మహాశివరాత్రి పరమ పవిత్రతకి గుర్తు ఈ పండుగ. ఈ పండుగ ఎలాంటిదంటే కంప్లీట్ గా శరీరాన్ని ఆత్మని శుద్ధి చేసుకోవాలి. కాబట్టి మహాశివరాత్రికి ఉపవాసం ఉంటుంది. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించుట. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా నివసించుట. జాగరణ అంటే జాగ్రత్తగా ఉండడం. జాగరణ అంటే రాత్రంతా మేల్కొని, శివరాత్రి కదా రోడ్లంబడి తిరుగుతాం, ప్యాకెట్లు ఆడుకుంటాం, వికారి చూపులు చూసుకుంటూ డాన్స్లే, అది కాదు జాగరం అంటే. జాగరం అంటే విషయ వికారాలు దగ్గరికి రాకుండా జ్ఞాన నేత్రాన్ని తెరుచుకొని జాగ్రత్తగా భగవంతుని స్మృతిలో ఉండడం జాగరం. దాన్ని జాగరణ అంటారు. గంగా స్నానం అంటే మరుసటి రోజు గంగా స్నానం చేస్తారు జాగరం అయిపోయాక. అంటే శరీరంతో కాదు. ఇప్పుడు కామము, క్రోధము, లోభము, మోహము శరీరానికి, ఆత్మక. కామం ఎవరికి? దుఃఖం ఎవరికి? శరీరానికి, ఆత్మక. పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, ధర్మాత్మ అంటారా? పాప శరీరం, పుణ్య శరీరం, మహాశరీరం అంటారా? దేన్ని అంటారు? పుణ్యాత్ముడండి అంటారు, పాపాత్ముడండి అంటారు, ఆత్మ. మరి ఆత్మని ఎలా కడుగుతారు? ఆత్మని కడగడానికి అవుతుందా? ఎవరికైనా బాగా కోపం ఉంది, శుభ్రంగా 100 బిందెలు నీళ్లు బుర్ర మీద పోసేస్తే ఆ కోపం తగ్గిపోద్దా? కామ వికారం కడిగిపోద్దా? పోతుందా? పోలీస్ స్టేషన్లోనైనా పోలీసులు ఒక వ్యక్తిని తీసుకెళ్లి